హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి అంటే చాలు పొద్దున 5 గంటల నుంచి లేచినామంటే ఇంట్లో వంట పని నుంచి మళ్ళా 9 గంటల వరకు మనం వంట రూమ్లోనే ఉండాల్సి వస్తుంది. నాకైతే సేమ్ పరిస్థితి. హాఫ్ డే స్కూల్ వస్తుందంటే ఫుల్ భయం అవుతుంది పొద్దున్న లేచుడికి. మీకు కూడా ఇంతేనా? అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూడండి, ఎట్లుందో కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళినాక 7:30 వరకు అయితే నేను ఆల్రెడీ వంట మొత్తం కథం చేసి వాళ్ళని పంపించేసిన. వాళ్ళని పంపించినాక మళ్ళీ మన కోసం మళ్ళీ చేసుకోవాలి కదా, ఇప్పుడు అదే పని స్టార్ట్ అవుతుంది. ఇవి చూస్తున్నారు కదా, ఈ బౌల్లన్నీ రాత్రి వండుకుంటున్నారా? రాత్రివి కొన్ని ఉన్నాయి, ప్లస్ అలాగే మన మార్నింగ్ పిల్లలు చేసిన టిఫిన్ చేసిన బౌళ్ళు కూడా ఉన్నాయి, ప్లస్ వాళ్ళకి క్యారేజ్ కట్టాలి కదా, అవన్నీ కలిపి ఈ టోటల్ బాసన్లు అయితే ఫుల్ ఇట్లా పడ్డాయి. అబ్బా ఘోరంగా. నేను ఇవన్నీ బాసన్లు కడిగి ఇంకా టిఫిన్ కూడా తినలేను. ఎందుకంటే టిఫిన్ చేయాలి అని అంటే మనకు ఒక పని మొత్తం కంప్లీట్ అయినాకనే టిఫిన్ చేస్తాం కదా, సేమ్ అదే పరిస్థితి నాది కూడా. ఇంక ఈ బౌల్లన్నీ కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేయాలని అయితే అనుకున్నా. ఇంకా టిఫిన్ అయితే మార్నింగే ఇంట్లో రెడీ చేసిన. మనం తినేసరికి అయితే టైం ఖచ్చితంగా 9:30 అట్లా అవుతుంది. సేమ్ నాకు కూడా అంతే సిచ్యువేషన్ వచ్చింది. 9:30 మధ్యలో తిన్నాను. ఎందుకంటే 7 o'clock చేసిన టిఫిన్ 9:30 మధ్యలో తిన్నానండి. ఎందుకంటే టోటల్ వర్క్ వచ్చేసి బిజీ వర్క్. కనీసం ఒక దగ్గర కూర్చునే టైం కూడా లేదు. ఇంట్లో పని చేసుకొని స్నానం చేసి వంట రూమ్లో కడిగి పెట్టినామంటే మళ్ళీ స్నానం చేయని దాని లెక్కనే అయిపోయినా నేనైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి, మళ్ళీ అలాగే వంట చేయాలి. మీకు కూడా ఇంతేనా? హాఫ్ డే స్కూల్స్ రాగానే చాలా బిజీ అయిపోతాం. డే స్కూల్సే చాలా మంచిగా అనిపిస్తాయి. ఫుల్ డేస్ ఉన్నప్పుడు అయితే ఒకటేసారి వంట చేసేసి పిల్లలకు క్యారేజ్ కట్టేసి అందరం ఒకటేసారి టిఫిన్ చేసి పిల్లల స్కూల్స్కి అట్లా ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు కదా. కానీ ఈ మన హాఫ్ డేలో మాత్రం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి సపరేటు మనకు సపరేటు వంట, ఇదే పని ఉంటుంది అసలు. ఎంత మనం మేనేజ్ చేసుకోవాలి అనుకున్నా కానీ మేనేజ్ అయితే చేసుకోలేము. ఎందుకంటే ఈ వర్క్ వల్ల. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ మార్నింగ్ వాళ్ళకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చిన. ఇప్పుడు మళ్ళీ నేను మా కోసం అంటే మనం లంచ్ చేసుకోవడానికి మాత్రం నేనైతే ఇక్కడ వంట చేయడానికి అయితే బెండకాయలు అయితే ఫ్రై చేయబోతున్నా. బెండకాయ కర్రీ చేస్తున్నా, అలాగే టమాటా చారు కూడా చేయాలని అనుకుంటున్నా. ఇక్కడ బెండకాయలు చూస్తున్నారు కదా, ఈ బెండకాయలు వచ్చేసి నేను 3 days బ్యాక్ తీసుకున్నా. చాలా లేతగా ఉండే. బట్ ఎప్పుడైతే కట్ చేస్తా అని వంట చేస్తా అనుకున్నానో ఈరోజు మొత్తం ముదిరిపోయినాయి అసలు. బెండకాయ చూస్తేనే విరక్తి పుట్టేటట్టు అయిపోయింది నాకైతే. ఈరోజు అయితే ఎన్ని కోసినా అన్నీ పడేసుడు అయ్యింది. అసలు మీకు ఇలా బెండకాయలు వస్తే మీరు ఏం చేస్తారు? అసలు మీకు నచ్చుతుందా? అసలు ఎంత కోపం వస్తుంది, ఎంత చిరాకు లేస్తుంది కదా. ఎందుకంటే మామూలుగానే బెండకాయ కర్రీ అర్ధ కిలో బెండకాయ అయినా ఇద్దరికి సరిపోయేటట్టే అవుతుంది. కిలో బెండకాయలల్లా మనకు 1/2 కిలో దాకా మనకి పురుగులు ముదిరిపోయినాయో వస్తే ఇంకెంత వేస్ట్. అసలు మనం కొని కూడా వేస్ట్ అనిపిస్తుంది. సేమ్ అదే పరిస్థితి నాకు. ఇక్కడ నేను లేత ఉన్నాయి మంచిగా ఉన్నాయి కదా అని 1/2 kg కంటే కొంచెం ఎక్కువ బెండకాయ అయితే తీసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ ముదిరిపోయినాయి వచ్చినాయి. నాకు ఎంత కోపం వస్తుందంటే అక్కడ అంత కోపం వస్తుంది. మీకు కూడా ఇలా అయితే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా టోటల్ వర్క్ అయిపోయింది కదా. టోటల్ వర్క్ అయిపోగానే నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రెడ్మిల్ అయితే స్టార్ట్ చేసేసిన. వాకింగ్ ఒక 10 minutes చేసిన అండి వాకింగ్. ఎంత బాగుందంటే ఇదైతే నాకు చాలా నచ్చింది అసలు. ఇది ఆన్లైన్లో తీసుకున్న, ఫ్లిప్కార్ట్లో. ఓన్లీ జస్ట్ 9,000కి మాత్రమే. నేనే కాదు, మా పిల్లలు కూడా నడుస్తున్నారు. ఇందులో స్పీడ్ కంట్రోలు ప్లస్ అలాగే టైమ్, డిస్టెన్స్, క్యాలరీస్ ఇవన్నీ చూపెడుతుంది. చాలా మంచిగా ఉంది అసలు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. నేను డైలీ 10 minutes నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా.
ఇదైతే ఎర్లీ మార్నింగ్ అయితే చేస్తలేను. టోటల్ పిల్లలు స్కూల్‌కి వెళ్ళినంక నా వర్క్స్ అన్నీ అయిపోయినంకనే స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఆ టైం వరకు మనకైతే ట్రెడ్‌మిల్ ఛాన్స్ దొరకదు. ఎందుకంటే ఇంట్లో వర్క్‌లే సరిపోతాయి కాబట్టి నేనైతే ట్రెడ్‌మిల్ ముఖం కూడా చూడ మార్నింగ్ పిల్లలు స్కూల్‌కి వెళ్ళి నా వంట పని అయ్యేదాకా. ఆఫ్టర్ దట్ ఇట్లా రిలాక్స్ టైంలో వచ్చేసి వెంటనే నేనైతే ట్రెడ్‌మిల్‌లో వాకింగ్ అయితే చేసేసుకుంటున్నా. వాకింగ్ చేస్తున్నప్పుడు చెప్తున్నా కదా, నాకైతే చాలా రిలీఫ్ అనిపించిందండి. మైండ్‌కి కూడా ఎంతో స్ట్రెస్ ఉండే. వంట రూమ్‌లో ఉండి ఉండి చాలా వర్క్స్ ఉన్నప్పుడు మనం ఒక్కసారి మనకు నచ్చిన పని ఇట్లా వాకింగ్ అలాంటివి చేస్తుంటే మైండ్ అంతా రిలాక్స్ అనిపిస్తది. నేను ఎవ్రీడే ఈవినింగ్ అయితే ఖచ్చితంగా వాకింగ్ చేస్తా బయట చల్లగాలికి. కానీ ఈ ట్రెడ్‌మిల్ వచ్చిన నుంచి మాత్రం డైలీ ఇంట్లోనే చేస్తున్నా. రెగ్యులర్‌గా చేస్తున్నా. మస్త్ అనిపించింది. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ జస్ట్ 9000 రూపీసే. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం లింక్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే లింక్ అయితే పెడతాను. చూస్తున్నారు కదా, ఈ మొత్తం వర్క్ అయిపోగానే నేనైతే ఇలా నా వర్కౌట్‌తోనైతే కంప్లీట్ చేసేస్తున్నా ఈ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండండి. అలాగే మీ మీ కామెంట్ కూడా చేయండండి. ఓకేనా? మీకెలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది? చెప్పాను కదా, ఈరోజు నుంచి డైలీ వ్లాగ్స్ అయితే కంపల్సరీ వస్తాయని. అలాగే మన షాప్ ఐటమ్స్ కూడా నేనైతే ఖచ్చితంగా ఈరోజు నైట్ 8:30కి అయితే లైవ్కి వస్తానండి. లైవ్లో అయితే ఖచ్చితంగా అటెండ్ కానండి. 8:30కి మన లేడీస్ ఎంపోరియం అండ్ మ్యాచింగ్ బ్లౌజెస్ అయితే ఉంటాయండి. ఆల్ మ్యాచింగ్ బ్లౌజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మళ్ళీ లేడీస్ ఎంపోరియం కాబట్టి ప్రతి క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ ప్లస్ అలాగే బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుందండి. అస్సలు మిస్ చేసుకోకండి. ఈరోజు 8:30 లైవ్, షార్ప్ 8:30కి లైవ్ అయితే ఉంటుందండి. రండి. ఓకేనా అండి? ఇది చూస్తున్నారు కదా, దీనికి ఒక చిన్న రిమోట్ కూడా వచ్చిందండి. చాలా బాగుంది అసలు. ఇదండి, చూసారు కదా వ్లాగ్ అయితే. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇన్ కేస్ ఒకవేళ లైవ్ మాత్రం రాకపోతే మాత్రం డిసప్పాయింట్ కాకండి. ఎందుకంటే మా దగ్గర కరెంట్ ఉండలేదు. ఓకే.